అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన విజయనామమునకై మీకు అనేకమైన ప్రణతులు వినతులు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం రాజా. కొద్ది వారము దీవించుము, మాకు నీ వాక్యమును నేర్పించుము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగా కన్నట్లు నాయనా, ఆత్మీయ జీవితమును బలపరుచుకొని నీ యొక్క ఆత్మీయ వర్తమానమును మాకు బోధించి మీరే మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు ప్రభువు నిండుగా మెండుగా మనెల్లరకు అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఎల్లప్పుడూ కూడా దేవునికి దైవ సంబంధమైన కార్యములకు లోబడవలసిందే. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతాడు. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మాటను నమ్ముతాడు. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యక్రమమును దైవశక్తితో దైవ ఆసక్తితో ప్రభువు యొక్క మహిమార్థమై నడిపించుకుంటాడు. కారణం ఏంటనిసరంటే విశ్వాసలో ఉండేది దైవాత్మ సంబంధమైన స్థితి. దైవాత్మ సంబంధమైన స్థితి దేవుణ్ణి ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. చదవబడిన వాక్యములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ఎదురుగుండా శ్రమ కనబడుతుంది. ఎటువంటి శ్రమ అంటే బూడిద చేసేంత శ్రమ, మనిషిని కనబడకుండా చేసే శ్రమ, మనిషిని తొత్తునీయులుగా కాకుండానే మనిషి లేకుండగానే మనిషిని బూడిద చేసేంత శ్రమ ఎదురుగుండా కనబడుతుండేటప్పుడు ఏ నరుడు కూడా ఆ మనిషికి సహాయము చేయలేనప్పుడు రక్షించవలసిన రాజే భక్షించేవాడిగా మారినప్పుడు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో దైవాత్మ సంబంధమైన మాటను బట్టి దైవాత్మ సంబంధమైన కార్యమును బట్టి వారు అంటున్న మాట ఏంటనిస్తానంటే, మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడు మనిషికి ఉపకారం చేయటానికి సమర్థుడు. భూలోకమందు ఉపకారం చేయగలడు, పరలోకమందు కూడా ఉపకారం చేయగలడు. దేవుడు అపకారం చేసేవాడు కాదు. ఉపకారములను మించిన ఉపకారి దేవుడు. మనకున్న ప్రయోజనం కంటే, మనకున్న అవసరము కంటే, మనకున్న కొరతలను తీర్చేదానికంటే దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు దేవుని యొక్క తలంపు కలిగి ఉండేవారు విశ్వాసులు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, వేదన వచ్చిన, ఆవేదన వచ్చిన, చిక్కు వచ్చిన, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడే ఆత్మీయ జీవితం విశ్వాసకి ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. దేవుణ్ణి సిగ్గుపరిచే విశ్వాసం కాదు, దేవుణ్ణి పరీక్షించే విశ్వాసం కాదు, దేవుణ్ణి శోధించే విశ్వాసం కాదు, లోక సంబంధమైన అవసరతలను నింపుకొనే విశ్వాసము కాదు, లోకములో దేవునిని మహిమాత్మై బ్రతికే విశ్వాసము, దేవుణ్ణి ఎత్తి చూపించే విశ్వాసము, దైవ సంబంధమైన కాపుదలలో పొదిగింపబడిన విశ్వాసము ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమను తీసుకొని వస్తుంది.
విశ్వాసిని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడి యొక్క కార్యము మహోన్నతమైనది. మనము దేవుని వశములో ఉండవలసిన వారము. అందుకనే చదవబడిన భాగంలో మనం చూస్తే, నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. నీ వశమున పడకుండా అనగా శ్రమకు కారకుడైన వాడు, శ్రమను సిద్ధపరిచిన వాడు, శ్రమ యొక్క సంబంధమైన వాడి వశము కాకుండానట్లు దేవుడు మనల్ని రక్షించేవాడు, శ్రమను తయారు చేసిన వాడున్నాడు. శ్రమ పెట్టడానికి శిక్షకు కారకుడున్నాడు. శ్రమ యొక్క స్థితిని ఎదురుగుండా చూపించి భయపెట్టేవాడున్నాడు, బెదిరించేవాడున్నాడు, అధైర్యాన్ని కలిగించేవాడున్నాడు. వాటినన్నింటినీ కూడా కాదని దేవుడు మనల్ని నీతిగా నిలబెట్టేవాడై ఉన్నాడు. ఇందుకీ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఉపకారి నుతినీకవు పాటలో తండ్రి గారు రాయించిన మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, పాపముక అపవాది, పాప ఫలితముక అపవాది, శాపము ఒక అపవాది అని ఏ విధముగా అయితే మనము చదువుకొని నేర్చుకొని పాడుకుంటున్నామో, అలాగే దేవుని యొక్క కార్యము పట్ల ఎల్లప్పుడూ కూడా పాపమును, పాప ఫలితమును, శాప ఫలితమును, అపవాది సంబంధమైన కార్యములను లయపరచడానికి దేవుని యొక్క దైవశక్తిని అందుకునే వారముగా ఉండాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ యొక్క అగ్ని వంటి శ్రమ వారికి కలిగినప్పుడు, అటువంటి అగ్ని వంటి శ్రమలో వారు ఎవరి వశంలో ఉన్నారని అంటే, దైవాత్మ వశంలో ఉండటానికి ఇష్టపడ్డారు, దేవుని వశంలో ఉండటానికి ఇష్టపడ్డారు, దైవ సంబంధమైన కార్యము వైపు ఉండటానికి ఇష్టపడ్డారు, దేవుని యొక్క తలంపు కలిగి ఉండటకు ఇష్టపడ్డారు, దేవుని మాటను పట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని మాటను కాదని శ్రమకారకుడికి లోబడే మనస్సు లేనివాడిగా అక్కడ నిలవబడ్డారు. శ్రమకు లోబడలేదు, శ్రమ పెట్టేవాడికి లోబడలేదు, శ్రమను కలిగించేవాడికి లోబడలేదు, శ్రమలో ఉన్నామని చెప్పి లోకానికి దాసులు కాలేదు. కారణం ఏంటనిస్తానంటే, దేవుని వశములో ఉన్న విశ్వాసము దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. దేవుని వశములో ఉన్న విశ్వాసి ఎప్పుడు కూడా విశ్వాస జీవితమును శ్రమలో ఉండే ఫలభరితంగా నడిపించుకుంటాడు. కారణం ఏంటనిస్తానంటే, విశ్వాసికి దేవుడి యొక్క అధికారము అత్యవసరము. విశ్వాసికి దేవుని యొక్క సంబంధమైన భయభక్తులు ఎల్లప్పుడూ కూడా విశ్వాసిని చిగురించేవై ఉంటాయి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని వశములో ఉండవలసిన వారం మనం, దేవుని వశములో ఉన్నవారం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే గనక, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువు రాయించిన మాట ఏంటంటే, మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారు. మనము ఎవరి వశములో ఉన్నాము? లోకము వశములో ఉన్నామా? పాపము వశములో ఉన్నామా? మనుషుల వశములో ఉన్నామా? ఏ వశములో ఉన్నాము? ధనాపేక్ష కోసం ఆశపడుతున్నామా? లోకాశ కోసం ఆశపడుతున్నామా? లేదంటే గనక అవసరాతల మీద భక్తిని మనం కట్టుకుంటున్నామా? ఏ స్థితిలో మనం ఉండగలుగుతున్నాం అన్నది మనల్ని పరీక్షించుకుంటే గనక, దేవుడు అంటున్న మాట ఏంటనిస్తానంటే, మనుషులందరూ కూడా నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. కారణం ఏంటనిస్తానంటే, దేవుడు పరలోకపు తండ్రి. ప్రతి వ్యక్తికి కూడా పరలోకమైన పరిశుద్ధమైన ప్రతిఫలాలను అందించే తండ్రి. దేవుడు రొట్టెను అడిగితే
పామునిచ్చేవాడు కాదు, రొట్టెనడిగితే రాతినిచ్చేవాడు కాదు, రొట్టెనడిగితే గడ్డిని పెట్టేవాడు కాదు. దేవుడు అంటున్న మాట ఏంటనిస్తారంటే, మీరు అడుగుడి ఇవ్వబడును. దేవుడు అడిగించుకునేవాడు కాదు, కానీ ఆయన వశంలో ఉండవలసిన మనిషి, ఆయన యొక్క పరిధిలో ఉండవలసిన మనిషి, ఆయన స్వాధీనంలో ఉన్న మనిషి పాపపు వశమైపోయాడు, లోకపు స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు, పాపపు సంబంధమైన ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. మనం పాప క్షమాపణ చెప్పేటప్పుడు కూడా ఇదే మాట చెప్తాం, పాపంబు పరమాత్ముణ్ణి మరుగు చేసెను, పాపంబు పరమాత్ముణ్ణి మరుగు చేసెను. పాప సంఖ్యలలో ఉన్న మనిషి, పాప ఫలితాలతో ఉన్న మనిషి, పాప శోధనలతో ఉన్న మనిషి, పాప సంబంధమైన మనుషుల వశములో ఉన్న మనిషి ఎప్పుడు కూడా దేవుని వైపు చూడడు, దేవుని పని వైపు చూడడు, దేవుని కార్యము వైపు చూడడు. భక్తిని కూడా మనుషుల మాట ప్రకారమే నడిపించుకుంటాడు. భక్తిని కూడా మనుషుల యొక్క స్థితిని చూసే నడిపించుకుంటాడు. భక్తిని కూడా దేవుణ్ణి చూసి నడిపించుకోలేని పాప భూయిష్టమైన స్థితిలో ఉండిపోతాడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, అందరూ దేవుని వశంలో ఉన్నారు, మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి తలస్తున్నామో, ఏ ఉద్దేశముతో దేవునితో ఉంటున్నామో, ఏ ఉద్దేశముతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో, దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకనే ప్రభువు అంటున్న మాట ఏంటంటే, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, దేవుని వశములో నుంచి చేజార్చేవాడు అపవాది. దేవుని స్వాధీనములో నుంచి పాపపు ఒడిలోనికి లాక్కునేవాడు అపవాది. దేవుని ఆధీనములో దేవుడి అధికారాన్ని ఒప్పుకోవలసిన మనిషి పాప సమానమైన స్థితిలోనికి దిగజార్చేవాడు అపవాది. ఏదేని తోటలో దేవుని స్వాధీనంలో దేవుని వశంలో ఉన్న ఆదాము అవ్వలను సైతాను వారికి పాపమును అంటించి, పాప ఫలితమును అంటించి తోట బయటకు తీసుకొని వచ్చాడు. పరిశుద్ధులుగా ఉన్న వారిని అపరిశుద్ధుల్ని చేశాడు. దైవాత్మ కలిగిన వారిని దురాత్మ కలిగిన వాడిగా చేశాడు. సృష్టే వారికి లోబడేది, సృష్టే వారికి లోబడేటప్పుడు సృష్టి కూడా వారికి లోబడని వారిగా సైతాను వారిని మలిచింది. కారణం ఏంటనిస్తారంటే, దేవుని వశంలో ఉంటే దేవుని దీవెనలు పొందుతాం, లోకము వశంలో ఉంటే దేవుని దీవెనను మనం దూరం చేసుకుంటాం. ఎందుకు ఈ మాటను? మనుషులందరూ కూడా దేవుని వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి. అందుకు ఈ మాటను ప్రభువు చెప్పాడంటే, కుటుంబ సంబంధమైన పెద్దగా, కుటుంబ సంబంధమైన శిరస్సుగా మనము అబ్రహాము గారు ఇస్సాకును గారిని భక్తిలో నడిపించినట్లు మనం మన యొక్క ఆత్మీయ జీవితము మన బిడ్డలకు మనం అందిస్తున్నామా? మన తరాలకు మనం అందిస్తున్నామా? మన తరాలకు మనం బోధను నేర్పిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు అంటున్న మాట, మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ కూడా దేవుని యొక్క వశంలో ఉన్న మనము, సంఘము కూడా దేవుని వశంలో ఉండవలసినదే. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, నా ద్రాక్షావనము నా వశములో ఉన్నది, నా ద్రాక్షావనము నా వశములో ఉన్నది. చూడండి, దేవుని వశములో మనుషులు ఉన్నారు, దేవుని వశంలో తండ్రులు ఉన్నారు, దేవుని వశంలో కుమారులు ఉన్నారు, దేవుని వశంలో సంఘము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు తన వశంలో ఉండాలి అని దేవుడు సంతోషపడుతున్నాడు. బిడ్డలమైగా ఉన్న మనము ఒకప్పుడు తండ్రుల వశంలో ఉన్నామా, లోకం వశంలో ఉన్నామా? ఒకవేళ తండ్రుల వశంలో ఉంటే కనుక మన యొక్క భవిష్యత్తు ఎలాగుంది? ఈరోజు తండ్రిగా, ఈరోజు మనం కుమారుడిగా ఉంటున్నాం కనుక మనం పరీక్షించుకోవలసింది ఏంటంటే, పరలోకపు తండ్రి వశములో ఒక చిన్న కుమారుడు
పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు మాట విని రొట్టెలను చాపలను తీసుకుని వచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. పరలోకపు తండ్రి చేతిలో పెట్టిన ఆ చిన్ని ఆహారము అన్ని వేల మందికి కడుపుని నింపింది. అన్ని 12 గంపలను వృద్ధి చేసింది. దేవుని వశములో మనం మన బిడ్డలను, మన కుటుంబాన్ని మనం ఉంచగలుగుతున్నామా? దేవుని వశములో, దేవుని స్వాధీనములో, దేవుని ఆధీనములో, దేవుని పరిధిలో, దేవునికి అంగీకారముగా మన కుటుంబమును, మన తండ్రిని, మన బిడ్డలను, మన సంఘమును మనం ఉంచగలుగుతున్నామా? ఉండటానికి, ఉంచటానికి మనం ఇష్టపడగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన. నా ద్రాక్షావనము నా వశములో ఉన్నది అనగా సంఘము దేవుని వశంలో ఉండాలి. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. అపోస్తలుల కార్యంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన స్వరక్తమిచ్చి తన ప్రాణమును పెట్టి సంఘమును సంపాదించుకున్నాడు. సంఘము ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడవలసిందే. దేవునికి శిరస్సు విధేయతతో మనం లోబడవలసిన వారమై ఉన్నాం. శిరస్సు వంచి దేవునికి వినయ విధేయతలతో ఉండవలసిన వారం మనం. కానీ దేవుని యొక్క ఆత్మ లేని వారు లోకములో ఉండటానికి, లోకములో ఉన్నవారు సంఘము కూడా లోకానికే స్వాధీనములో ఉండాలి, లోకానికే ఆధీనంలో ఉండాలి, లోకపు పరిధిలో ఉండాలి, లోకములో ఆ సంఘము చూపించబడాలి అని అనుకుంటుంది. కానీ సంఘము దేవుని చూడాలి, సంఘము దేవుని మాటకు లోబడాలి, సంఘము దేవుని యొక్క కార్యము వైపు నడిపించబడాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, నా ద్రాక్షావనము నా వశములో ఉన్నది. సంఘము మీద అధికారాన్ని దేవుని అధికారాన్ని కొట్టివేయటం అపవాది పని. సంఘము మీద దేవుని యొక్క స్వాధీనము, దేవుని యొక్క ఆధీనము, దేవుని యొక్క తలంపులు నెరవేర్చకుండా సొంత తలంపులతో, సొంత స్థితితో, పితరుల యొక్క ఆచారాలతో సంఘము యొక్క కార్యక్రమాలను నడిపించడం సైతాను యొక్క పని. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, 7 సంఘాల్లో నికోలోతు వంటి వారు సంఘాన్ని పాడు చేశారు. పేతురు గారు లాంటి వారు సంఘాన్ని కడితే, నికోలయేతు లాంటి వారు సంఘాన్ని పాడు చేశారు. సంఘాన్ని పాడు చేసేవాడు కుటుంబాన్ని పాడు చేసేవాడు, కుటుంబాన్ని విడదీసేవాడు, సంఘాలను విడదీసేవాడు సైతాను, అపవాది. నా ద్రాక్షారసము దేవుని వశములో ఉన్నది అని ప్రభువు చెబుతున్న మాటను కాదని, నా సంఘము నా మాట వినాలి, యాజకుడు నా మాట వినాలి, అందరూ కూడా నాకు లోబడాలి అని అనుకోవడం అపవాది పని, అపవాది తలంపు, అపవాది కార్యము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటనిస్తుందంటే, ఒకని నడతలు యెహోవా వశము, ఒకని నడతలు యెహోవా వశము, దేవుని వశములో ఉంటున్నాయి. అందుకనే కీర్తనాకారుడగు దావీదు గారు అంటారు, అయ్యా నా పడకను నువ్వు చూస్తున్నావు, నా నడకను నువ్వు చూస్తున్నావు, నా పరిస్థితులు నువ్వు చూస్తున్నావు, నా యొక్క జీవితాన్ని నువ్వు చూస్తున్నావు. ఎన్ని చూస్తున్నావో, ఏ ప్రతికూలతలో నేనున్నా, ఏ అనుకూలతలో నేనున్నా, నీవు మాత్రం నా దగ్గర నుంచి నీ ఆత్మను మాత్రం దూరం చేసుకోవద్దు. చూడండి, దేవుని వశములో ఉన్నటువంటి దావీదు గారు, గొర్రెలు కాచుకునే దావీదు గారు రాజు అయ్యాడు. కడవరి వరకు కూడా రాజుగానే ఉన్నాడు ఆయన. కానీ దేవుని వశము నుంచి తప్పిపోయిన వాడు, ఆత్మ పొందిన సౌలు, ఇతను కూడా ఒకప్పుడు గొర్రెలు కాచుకునేవాడే, ఇతను కూడా ఒకప్పుడు ఎన్నికలో లేనివాడు. అటువంటి అతన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టి, ప్రజల మాట ప్రకారము దేవుడు విలువిచ్చినా సరే ఆ విలువను పోగొట్టుకున్నాడు, విలువను పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి కాదన్నాడు,
శోధకాండ్ర దగ్గరకు, మంత్రగత్తెల దగ్గరకు వెళ్ళాడు, శోధన చెప్పించుకున్నాడు, దేవుని శోధించాడు, దేవుని ప్రవక్తను శోధించాడు. దేవుని యొక్క కార్యక్రమాలకు విలువివ్వకుండా, దేవునితో మాట్లాడకుండా శోధకత్తెలతో, దయ్యాలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎవరి వశంలో ఉండిపోయాడు? ఎవరి వశంలో ఉన్నాడు? ఏ వశంలో ఉండవలసిన వాడు ఏ వశంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటనిసరంటే లోకము మీద ఆశ, పాపము మీద ఆశ. లోక సంబంధమైన జీవితము ఎప్పుడు కూడా దైవాత్మ సంబంధమైన కార్యము వైపు నడిపించడానికి ఇష్టపడదు. లోక సంబంధమైన జీవితము, పాప సంబంధమైన జీవితము, శాప సంబంధమైన జీవితము దేవుని వైపు, దేవుని కార్యక్రమం వైపు, దేవుని క్రమముల వైపు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకని నడతలు యెహోవా వశము. మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా అపరిశుద్ధమైనది, అపకారమైనది, హాని చేసేది దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషికి కూడా ఇవ్వడు. దేవుడు ఉపకారం చేసేవాడే కానీ అపకారం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా సంరక్షించేవాడే కానీ భక్షించేవాడు కాదు, శిక్షించేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా పాప ఫలితం నుంచి రక్షించే దేవుడు. దేవుడు మన నడతలను గ్రహించుకున్నవాడు, హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకని నడత యెహోవా వశము. దానియేలు గ్రంథంలో వారు శ్రమలో ఉన్నారు, అగ్నిగుండంలో ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ జీవితం దేవుని వశంలో ఉన్నది కాబట్టి, దైవ సంబంధమైన వశంలో ఉన్నది కాబట్టి, దైవ సంబంధమైన ఆధారంపై, దైవ సంబంధమైన స్థితిపై వారు ఆధారపడ్డారు కాబట్టి దేవుడి మీద గురించి వారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన రక్షించుటకు సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభు మనల్లో ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ పాప బంధకాల్లో ఉండేటప్పటికీ కూడా వాటి పాప ఫలితము ఆయన మన మీద నుండి లేకుండా ఆయన సిలువ మీద వేసుకున్నాడు. ఆ పాప ఫలితాలు మన మీదకి రాకుండా మనల్ని రక్షించేవాడు. శాప ఫలితములన్నింటినీ కూడా పరిహారము చేసేవాడు. పాపమును అంటనీయకుండా చేసేవాడు. పాపమును జయించినవాడు, పాప ఫలితములను దరికి రానియని వాడు, ఆయనలో ఏ కపటమును లేనివాడు. అటువంటి అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వశంలో ఉండటానికి మనం ఇష్టపడగలుగుతున్నామా? లేదంటే కనుక మన సౌఖ్యం కోసం, మన లాభం కోసం, మన క్షేమం కోసం స్వార్థపూరితమైన భక్తితో ఆత్మీయ జీవితాన్ని మనం లోకము కోసం మనం వాడుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్నమాట, ఎవరి హృదయాంతరంగాలను బట్టి దేవుడు వారికి ఏం చేస్తాడంటే ప్రతిఫలాలను ఇచ్చేవాడు. అందుకనే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో చూడగలిగితే కనుక, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరము మిచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయాలోచనలు మనుషుల వశము. మనిషి యొక్క తలంపులు ఎవరు ఆపు చేసుకోలేరు కదా. మంచి తలంపైన, చెడ్డ తలంపైన, ఎట్టి తలంపైన, ఏ తలంపైనా సరే మనుషుల వశము. మనుషుల ఆలోచనలు ఉంటాయి. ఆలోచన ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చుట, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చూడండి, దేవుడు ఎంత చక్కగా మనకు సమాధానం చెప్పు. కొన్ని ఆలోచనలు మనకు జరగవు అని అనుకుంటాం. ఏమో దేవుని చిత్తము కాదేమో, దేవుని ఇష్టము కాదేమో, దేవుని తలంపులు మన తలంపులు వేరు కదా. మన తలంపులు భూసంబంధంతో ముడిపడి ఉన్నాయి, దేవుని తలంపులు పరలోకంతో ముడిపడి ఉంటాయి. దేవుని తలంపులు పరలోక సంబంధమైన పరిశుద్ధమైన తలంపులు. పాపమును అంటనివని తలంపులు దేవునివి. పాపముతో ముడిపడి, లోకముతో ముడిపడి శాపకరముగా మార్చడానికి ఇష్టపడేవి మానవుల యొక్క తలంపులై ఉన్నవి. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, హృదయాలోచనలు మనుషుని వశము. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చటకు యెహోవా వలన కలుగును. యెహోవా వలన ఏం కలుగుతుంది? తగిన సమాధానం ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేసేవాడు కాదు.
దేవుడు అపకారం చేసేవాడు కాదు, దేవుడు హాని చేసేవాడు కాదు. దేవుడు ఇచ్చేవి ఎప్పుడు కూడా క్షేమకరమైనవి, అక్షయకరమైనవి, సంతోషకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి దేవుడు ఇస్తాడు. బాధ పెట్టే వాటిని దేవుడెవడు, భక్షించే వాటిని దేవుడెవడు, శిక్షించే వాటిని దేవుడెవడు, హాని చేసే వాటిని దేవుడెవడు, ఎగతాళి చేసే వాటిని దేవుడెవడు. దేవుడిచ్చేవి దేవుని మహిమార్థమేముండేవి, దేవుడిచ్చేవి దేవుని మహిమార్థమును మనకు దీవెనకరంగా ఉండేవి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మన యొక్క జీవితంలో ఎన్నో కాలాలు గడుస్తున్నాయి, ఎన్నో కాలము వ్యర్థముగా నడుస్తుంది. అందుకనే కీర్తనలు 31వ కీర్తన 17వ వచనంలో ప్రభువు రాయించిన మాట, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. మనల్ని రక్షించేవి ఎవరు ఉండరు, ఏది ఉండదు. డబ్బుంటే రక్షిస్తామని అనుకుంటాం, ఆరోగ్యం ఉంటే రక్షణ అనుకుంటాం, సౌఖ్యం ఉంటే రక్షణ అనుకుంటాం. కానీ రక్షించగలిగే దేవుని కాదని, రక్షించగలిగే దేవుడి యొక్క కార్యమును కాదని, రక్షించగలిగే దేవుని యొక్క క్రమమును కాదని లోకము మీద, మనుషుల మీద, మనుషు సంబంధమైన బ్రతుకుల మీద, ఆలోచనల మీద ఆధారపడటం ఏంటంటే భక్షించే వాటి మీద ఆధారపడటమే. పాపం ఎప్పుడూ కూడా కనబడేలాగా పాపం చేయదు, కనబడేలాగా పని చేయదు. పాపం ఎప్పుడు కూడా కనబడకుండానే చేస్తుంది, కానీ పాప ఫలితం మాత్రం బహిరంగంగా చేస్తుంది. దానికి పాపానికి ఉన్న లక్షణమే అది. అందుకనే దేవుడు రాయించిన మాట ఏంటంటే, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. మనం ఏ సమయంలో ఎలాగుంటున్నాం, ఏ సమయంలో దేవుని యొక్క కార్యక్రమానికి ఎంత విలువిస్తున్నాం, దేవుని యొక్క కార్యక్రమం వినబడుతుండేటప్పుడు, దేవుని యొక్క కార్యక్రమం మనం జరుగుతుండేటప్పుడు మన కళానుగుణంగా మన పనులను ఎలాగా మనం చేసుకుంటామన్నది దేవుని వశంలో ఉండి మనం చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి కదా, కాలం గడుస్తుంది కదా, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. కానీ దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనకి ఆత్మీయ జీవితం ఈ దేవునితో ముడిపడి ఉందా, లోకముతో ముడిపడి ఉందా? దేవుని ఆధారం చేసుకుని ఉన్నామా, లోకాన్ని ఆధారం చేసుకుని ఉన్నామా? దేవుని ఆధారం చేసుకుని ఉన్నామా, పాపాన్ని ఆధారం చేసుకుని ఉన్నామా? మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. కానీ దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఆయన వశంలో ఉన్నామని మనం తెలుసుకోవలసిన వారం, దేవుని వశంలో ఉన్న వారము. మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాగుంటున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు మనకు తెలియకుండా ఉంటుందా? మనకు తెలియకుండా ఉండదు కదా. కానీ ఏ సమయంలో ఏ పిల్లవాడు ఎలాగుంటాడో మనకు తెలియకుండా ఉంటుందా? అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. దేవుడు అంటున్న మాట, దేవుడు రాయించిన మాట, నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరిమి వారి చేతుల నుండి నన్ను రక్షింపుము. అయ్యా, నా ముందు భవిష్యత్తు నీకు తెలుసు, నా పాత బ్రతుకు నీకు తెలుసు, నా పాత రోత బతుకు నీకు తెలుసు, నా ముందు భవిష్యత్తులో జరగబోయే కాలాలన్నీ కూడా నీకు తెలుసు. ఏ కపటదారులు, ఏ అసూయపరులు, ఏ దుష్ట సంతానము ఏ విధముగా దుర్మార్గపు తలంపులు తలుస్తుందో అన్యునికి ఎరుక. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, దేవా తండ్రి దినదిన స్తుతులు అన్న పాటలో, చిక్కవు నీవెవరి చేతికి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు భక్షించేవారి చేతిలో, శిక్షించేవారి చేతిలో మనల్ని ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తాడు. చెడ్డాత్మ మాటలను, చెడ్డాత్మ పనులను, చెడ్డాత్మ కార్యములను కదలనివ్వకుండా చేయగలిగే సర్వ సమర్థత కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఇందాక మనం చదువుకున్న దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక ప్రభు రాయించిన మాటే, ఆయన
ఈ యొక్క అగ్నిగుండంలో నుండి మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడు సమర్థుడు, ఉపకారం చేయటానికి సమర్థుడు, రక్షించటానికి సమర్థుడు, ఆపదలు రానివ్వకుండా ఉండటానికి సమర్థుడు, ఆపదలలో మనల్ని ఆదరించడానికి సమర్థుడు. దేవుడు సమర్థత కలిగిన వాడు. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదరించేదే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపమున్నవారు దూషిస్తారు, శాపమున్నవారు తృణీకరిస్తారు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే గనక, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 17వ వచనంలో మనం చూడగలిగితే, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. బలిష్ఠులైన బలత్కారముతో నింపబడేది బలత్కారపు ఆత్మ కలిగా ద్వేషించే ఆత్మ, తిరస్కరించే ఆత్మ, ధృవీకరించే ఆత్మ, దూషించే ఆత్మ కలిగిన బలిష్టమైన దుష్ట స్థితి నుంచి రక్షించగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నాకంటే బలిష్ఠులై ఉండగా, అనగా మనకంటే బలముగా ఉన్నవారు ఉండొచ్చు. ఆర్థిక బలము, ఆరోగ్య బలము, అధికార బలము, అన్ని అధికారాలు కలిగిన వారు ఉండొచ్చు. ఎటువంటి అధికారముతో దేవుని అధికారమును కాకుండా ఎటువంటి పాపపు అధికారముతో ఉన్నప్పటికీ కూడా ఆ అధికారానికి అనంతకాల నాశనము కలుగజేసి నిత్యము మనల్ని దావీదు ఎప్పుడు కూడా చిగురుగాను అలాగుననే ఒలీవ మొక్కగాను ఉంచడానికి దేవుడు సమర్థుడు. అందుకనే ప్రభు రాయించిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. దానియేలు గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం. రాజాధికారం గొప్పదా? రాజాజ్ఞ గొప్పదా? ఎదురుగుండా ఉన్న ఆజ్ఞ వంటి శ్రమకు దాసులుగా ఉంటూ దేవుని మీద ఆధారపడిన వారి యొక్క అంతరంగం గొప్పదా? ఎవరిది గొప్పది? ఎవరిది గొప్పది? ఎవరిది గొప్పదిగా మనం అనుకుంటున్నాం. అందుకనే తండ్రి గారు అన్నమాట, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్పది. మన పాపముల కంటే, మన బలహీనతల కంటే దేవుని యొక్క దయ గొప్పది. దేవుని యొక్క కార్యము గొప్పది. దేవుని యొక్క ఉద్దేశము గొప్పది. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి గొప్పది. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన కుటుంబమే కాదు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే కనుక, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. దేవుడు రాయించిన మాట, దేవుడు చెబుతున్న మాట, మనం ఎవరి వశంలోనికి వెళ్ళిపోకూడదు. తండ్రి గారు అన్నమాట, నీవు ఎవరి వశంలోనికి వెళ్ళకు, ఎవరిని నీ వశంలో ఉంచుకోవద్దు. మనం మన బిడ్డల్ని దేవుని వశంలో ఉంచుతున్నామా? మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుని వశంలో ఉంచుతున్నామా? మన స్వాధీనంలో మనం ఉంచుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమైనా, గమనించుకోవలసిన వారమైనా, దేవుని వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున నున్నవి కదా. దేవుడు రాయిస్తున్న మాట, దేవుడు చెబుతున్న మాట, దేవుడు అంటున్న మాట, భయపడకుము, జీవరాశుల ప్రాణమును. మన పాడి, మన పంట, మన చేతి పనులు, మన యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా దేవునితో ముడిపడవలసినది. దైవ సంబంధమైన కార్యము వైపు నడవలసిన వారమై ఉన్నాం. దేవుడి అధికారాన్ని ఒప్పుకునేలాగా మన కుటుంబాన్ని మనం ఉంచగలుగుతున్నామా? అబ్రాహాము గారు మోకరిస్తే అబ్రాహాము గారితో పాటు అబ్రాహాము గారి ఇంటి గృహంలో ఉన్నటువంటి ఒంటెలు కూడా మోకరించాయి. ఇదే జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. ఏ స్థితిలో మనం ఉండగలుగుతున్నాం? ఏ స్థితిలో మనం దేవుని యొక్క కార్యక్రమమును మనం నడిపించుకోగలుగుతున్నాం? జీవరాశులు దేవుని మాటను విన్నవి
నోవాహు వాడలో కాకి దేవుడి మాట వినలేదా? అబ్రాహాము యొక్క గుర్రములు, అబ్రాహాము గారి యొక్క గుర్రములు, ఒంటెలు దేవుడి మాటను వినలేదా? దేవుని మాటను వినే కాకులు ఏలియా గారికి భోజనము తీసుకుని వెళ్ళలేదా? దేవుని యొక్క పనిముట్టుగా దైవశక్తిలో ఉన్నటువంటి మోషే గారి యొక్క చేతిలో ఉన్న కర్రను పడేస్తే పామైని అన్యుల యొక్క కర్రలన్నింటినీ కూడా ఆ దైవశక్తి ఓడించలేదా? జాగ్రత్త, సృష్టి దేవునికి లోబడింది. సృష్టిలో అంతటిని తయారు చేసిన దేవుడు మనల్ని కూడా సృష్టి మీద అధికారంగా ఉంచాడు. సృష్టికి లోబడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? సృష్టికి లోబడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? సృష్టికి లోబడే వారముగా ఉన్నామా? దేవునికి లోబడే వారముగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. సైతాన్ ఎప్పుడు కూడా దేవునికి విరోధమైన పని చేస్తుంది, మనిషికి విరోధమైన పని చేస్తుంది, దేవదూతలకు విరోధమైన పని చేస్తుంది, సృష్టికి విరోధమైన పని చేస్తుంది, తనకు తానుగా కూడా విరోధమైన పని చేసేవాడే సైతాను, అపవాది. మనం దేవునికి ఉపయోగపడుతున్నామా? దైవ సమానమైన జీవితంతో మనం ఉండగలుగుతున్నామా? మనుషులకు ఉపయోగపడుతున్నామా? దేవదూతల ఇంటి స్థితిలో పరిశుద్ధతను మనం గ్రహించుకొని దైవాత్మతో ఉండగలుగుతున్నామా? సృష్టిలో అన్నింటికి కూడా ఉపకారంగా ఉండగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమయ్యాను, మనల్ని మనం సరిచేసుకోవలసిన వారమయ్యాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు ఉన్నతమైన వాడు. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నదని దేవుడు అన్నాడు. సైతానుతో చెప్పాడు. కానీ దేవుడు ఆ సైతాను స్వాధీనంలో ఉన్నవన్నీ కూడా సైతాను నాశనం చేసింది. అందుకని సైతానుకున్న పేరేంటంటే నాశనపుత్రుడు. దేవుడు దైవపుత్రుడు. దైవపుత్రుని స్థితిలో ఉంటే దైవాత్మతో పోషింపబడుతూ నా గిన్నె నిండి పొరలుచున్నది అన్నట్లు ఉంటాం. లేదంటే గనక నాశనపుత్రు వశంలో ఉంటే యోబు జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి యోబు గారు జాగ్రత్త దీవెనలు పొందాడు. సైతాను స్వాధీనంలో వశంలో ఉన్నంతకాలం కూడా యోబు గారి దగ్గర ఉన్న అన్నీ కూడా ఆయాస్కరంగానే మలిచింది, లేకుండానే చేసింది. ఈ 2025వ సంవత్సరం మనం ఎవరి వశంలో ఉండాలో మనల్ని మనం నిర్ణయించుకొని దేవునికి అంగీకారముకు పాత్రగా, దేవుని కార్యక్రమమునకు మహిమకరముగాను, దేవుని యొక్క కార్యక్రమమునకు ఉపయోగకరముగాను మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కృప మహోన్నతమైనది, మహిమ కలిగినది. దేవుని యొక్క కార్యములు ఎల్లప్పుడూ కూడా ఒలీవ మొక్క వాళ్ళే ఉంచుతాయి, చిగురు వాళ్ళే ఉంచుతాయి. ఎల్లప్పుడూ కూడా నీటి యారన నాటబడిన మొక్క పచ్చగా ఉన్నట్లు, సమృద్ధిగా ఉన్నట్లు, జీవముతో ఉన్నట్లు దేవుడు ఉంచగలిగే దేవుడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమెను చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు. నువ్వు ఇచ్చిన అధికమైన కృపను బట్టి 2025వ సంవత్సరంలోనైనా నీ యొక్క వాక్య సందేశంను మేము ఇవ్వటానికి మీరు ఇచ్చిన అమూల్యమైన ఆత్మీయ అవకాశంకై మీకు స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొని వచ్చున్నాం. కొద్ది వారము దీవించండి, బ్రతికించండి, మీ ఆత్మతో బ్రతికించండి, మీ జీవముతో బ్రతికించండి. నిర్జీవ క్రియలకు అనంతకాల నాశనము కలుగు చేసి సజీవమైన నిత్య జీవము కలిగిన నీ కార్యక్రమంతో మమ్మల్ని వృద్ధిలోనికి, సమృద్ధిలోనికి, అధిక వృద్ధిలోనికి, అధిక సంతృప్తిలోనికి మీరు మమ్మల్ని నడిపించి మీ యొక్క ఆత్మవశంలోనికి ఉంచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, సమృద్ధి, దేవుని యొక్క కార్యక్రమాలు సమృద్ధిగా ప్రభు మనకు అందింపచేస్తూ ఆయన తలంపులతో ధన్యతలతో నిత్యము మనల్ని నడిపించుకొని ప్రభు నిత్యము మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.